ఏ ప్రభుత్వమైనా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు తన ప్రణాళికలను ప్రజలకు వివరిస్తుంది. కానీ ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తొలి ప్రసంగం అంతా గత ప్రభుత్వ పాలనను విమర్శించడానికే పరిమితమైపోయింది. టీడీపీ ఇచ్చిన హామీల అమలు గురించి అడగొద్దనే విధంగా గవర్నర్ ప్రసంగం సాగింది. అసలు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి భయపడుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు రాష్ట్ర ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కూటమి పాలన, గవర్నర్ ప్రసంగంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏ ప్రభుత్వం అయినా తన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల ప్రభుత్వం రాష్ట్ర పరువు తీస్తోంది. బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో అధికారంలోకి కొత్తగా వచ్చిన తాము ఏం చేయదలిచామో ప్రజలకు వివరిస్తారు. తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతామో తెలియజెబుతారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ప్రసంగంలో అంతా రివర్స్లో మాట్లాడించారు. ఎంతసేపు గత వైసీపీ పాలనలోనో, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోనో ఎంత నాశనమైందన్న ప్రచారానికి తప్ప నిర్మాణాత్మక వైఖరిలో చెప్పించడానికి ఏమాత్రం యత్నించలేదు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. రోజు చంద్రబాబు చేసే విమర్శలు, ఆరోపణలనే గవర్నర్ నజీర్తో చదివించడానికైతే అసలు ఈ కార్యక్రమే అవసరం లేదు. మొక్కుబడిగా 4 రాజకీయ ఆరోపణలు చేయించి పంపిస్తే సరిపోయేది. మరోవైపు రాష్ట్రంలో ఏవైనా పనులు జరుగుతాయని ఆశలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెప్పేస్తున్నారు. అంటే ఏవేవో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాం కనుక ఆ పవర్ను ఎంజాయ్ చేయండి తప్ప కోరికలేవి కోరవద్దని చెప్పినట్లుగా అర్థమవుతుంది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సంతోషించే పరిస్థితి లేదని ఆ సందర్భంలో అన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే మార్గం లేదు. దేశంలో మొదటిసారి ఈ పరిస్థితి చూస్తున్నాం అని తేల్చి చెప్పడం ద్వారా ప్రజలకు తాము ఇచ్చిన హామీలేమి నిలబడతాయని అనుకోవద్దని చెప్పకనే చెప్పినట్లయింది కదా. ఈ నేపథ్యంలో అర్థవంతమైన చర్చల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఈ స్పీచ్లో తెలిపారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు పాలన చేత కావడం లేదనే కదా. ఎన్నికలకు ముందు ఎన్ని కోతలు కోశారు? చంద్రబాబు అనుభవంతో సంపద సృష్టిస్తారనే కదా. ఇప్పుడు ఇదేమిటి, ఇన్ని భేద ఏడుపులు అని ఎవరికైనా సందేహం రావచ్చు. జగన్ ప్రభుత్వం తన ప్రసంగాల్లో ఎక్కడైనా టీడీపీ పైన ఆరోపణలు చేస్తూ కాలం గడిపిందా? కేవలం 100 కోట్ల రూపాయల నిలవబెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినా ధైర్యంగా జగన్ ప్రభుత్వాన్ని నడిపారే. తాను చేయదలుచుకున్న కార్యక్రమాలు చేసి చూపించారే. ఇప్పుడు ఎవరిది సమర్థ పాలన, జగన్దా చంద్రబాబుదా? ఏపీకి జరిగిన నష్టం అంచనాకు అందడం లేదని చంద్రబాబు చెబుతారు. మరోవైపు జగన్ పాలనలో జీఎస్టీ దేశంలోనే అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో జగన్ పాలనలో వరుసగా 3 ఏళ్లు నెంబర్ 1గా నిలిచింది. మరి ఇందులో నాశనం ఏముంది? కేవలం ద్వేషంతో జగన్పై విమర్శలు చేయడం తప్ప ఏ ప్రభుత్వం అయినా లోటుపాట్లు ఉంటాయి. అవి కొన్ని చెప్పడం వరకు ఓకే. కానీ అసలు గత 5 ఏళ్లుగా అంతా సర్వనాశనమే అంటూ పచ్చి అబద్ధాలను చెప్పి ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారుల్లో ఏపీపై నమ్మకం కొరబడిందని గవర్నర్తో దారుణమైన అసత్యాన్ని చెప్పించారు. జగన్ టైంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 3.5 లక్షల కోట్ల పెట్టుబడుల మాట ఏమిటి? వాటిని చెడగొట్టడానికి ఈనాడు మీడియా ఆ రోజుల్లో చేయని ప్రయత్నం లేదు కదా. బద్వేలు వద్ద సెంచరీ ప్లాంట్ ఎలా నిర్మాణం జరిగింది? ఫార్మా హబ్ను సాధించింది జగన్ ప్రభుత్వం కాదా? విశాఖలో అదానీ డేటా సెంటర్ ఎవరు తెచ్చారు? ఇలా అనేకం ఉన్నాయి. ఇంకా రావాలని కోరుకోవచ్చు. కానీ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చంద్రబాబు వంటి వారు ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టం తెస్తుంది. నిజానికి ప్రస్తుతం బ్రాండ్ ఇమేజ్ నష్టపోతుంది చంద్రబాబు టైంలోనే. నిత్యం రావణాకాష్టం మాదిరి సాగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, విధ్వంసకాండ ఏపీ బ్రాండ్ ఇమేజ్ని బాగా దెబ్బతీశాయి. పొంగనూరు వద్ద వస్తున్న ఎలక్ట్రికల్ బస్ కర్మాగారాన్ని భయపెడుతున్నది ఎవరు? పోర్టులు సైతం చంద్రబాబు టైంలో వచ్చాయట. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి ఉందా? జగన్ రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో చురుకుగా ఓడరేవుల నిర్మాణం చేపడితే వాటిని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మిగిలిన అంశాలన్నీ చంద్రబాబు రోజువారీ మీడియాకు చెప్పే గోబెల్స్లో భాగమే తప్ప కొత్తవి లేవు. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే వాటిని ఎలా అమలు చేసేది వివరించలేదు. ఎప్పటి నుంచి అమలు చేసేది చెప్పలేదు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని గవర్నర్తో అనిపించారు. అంటే దాని అర్థం ఏమిటి?
హామీలు చాలా వాటిని మర్చిపోండని లేదా ప్రజలే తమకు ఆ హామీలు వద్దని చెప్పాలన్నది లక్ష్యం కావచ్చు. ఇందుకోసం మేధావులు ఇతర వర్గాలతోటి వారు చర్చలు జరుపుతారట. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు గవర్నర్ నోట ఎలాంటి పలుకులు పలికించారు, మాటలు మార్చడంలో ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ని చంద్రబాబు అనండి, పవన్ కళ్యాణ్ అనండి వారే దెబ్బతీస్తుండడం బాధాకరం. ఇందులో సైతం వారు దెబ్బతీస్తూ జగన్పై ఆరోపణ చేయటం. పాపం జగన్కి ఇలా చేసే అలవాటు లేదు. అందువల్లే ఆయన గత 5 ఏళ్లలో రోజు తెలుగుదేశం పార్టీపై ఏదో ఒకటి నెపం నెడుతూ కాలక్షేపం చేయకుండా తన హామీలను తాను నెరవేర్చారు. కోర్స్ అయినా ప్రజలు ఆయనకు మరోసారి అధికారం ఇవ్వకుండా కేవలం సూపర్ 6 వంటి ఆచరణ సాధ్యం కాని హామీలకు పట్టం కట్టారు. దానివల్లే ఇప్పుడు ఈ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఈ రకంగా దెబ్బతింటోంది.